ఈ రోజు పొద్దుటి నుంచి ఒకటే టెన్షన్. ఏంటంటే నా డిగ్రీ రిజల్ట్స్ అయితే వచ్చినాయండి ఇయాల. ఫస్ట్ సెమిస్టర్ అనమాట. ఇంక నేను టెన్షన్ పడుతున్నానని మా వారైతే చూస్తున్నారు. చూస్తున్నారే గానీ నాకైతే చాలా టెన్షన్‌గా ఉంది. మొత్తం మీద నేనైతే పాస్ అయిపోయాననమాట. పాస్ అవుతాననే నమ్మకం ఉంది గానీ, ఇంత మంచి స్కోర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బి గ్రేడో వస్తదేమో అనుకున్నాను. ఏ ప్లస్ వచ్చిందనమాట గ్రేడ్. పాయింట్స్ వచ్చేసరికి 8.60 పాయింట్స్. మా తనుష్ హ్యాపీనెస్ చూడండి ఇక్కడ. వాడికి మంచి మార్క్స్ వచ్చినాయంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో, నాకంటే డబుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడనమాట. ఇవే అనమాట అండి నా స్కోర్ అయితేను. ఇంకో పక్క నుంచి అమ్మ పార్టీ పార్టీ ఏదన్నా మంచిగా చెయ్యి అని చెప్పి అంటున్నాడు. అందుకు వాడికి ఇష్టమని చెప్పి చికెన్ మొగలాయి బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. ఏంటి మీరు ఇంకా చదువుకుంటున్నారా అని చెప్పి. అవునండి, నేనైతే ఇంకా చదువుకుంటున్నాను. నాకు 10th మిడిల్‌లోనే మ్యారేజ్ అయిపోయిందనమాట. తర్వాత తనుష్ పుట్టేసాడు వెంటనే. ఇంకా తర్వాత తనుష్‌కి 6 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. 10th తర్వాత ఇంటర్ ఇప్పుడైతే డిగ్రీ. ఓ పక్కన ఇంటిని చూసుకుంటూ, ఓ పక్కన చదువుకుంటున్నాననమాట. నా ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ నాకు చదువుకోవాలని చెప్పి. ఇంక మా వారు కూడా సపోర్ట్ చేశారు. అందుకనే ఇలా ఓపెన్‌లో ఎడ్యుకేషన్ అయితే చేస్తున్నాను. చదువుకోవాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ఓపెన్ డిగ్రీ అనేది చాలా బెటర్ అండి. మీకు ఏంటంటే రెగ్యులర్ డిగ్రీ లాగా ఈ ఓపెన్ కూడా కాకపోతే మనం ఆళ్ళ కాలేజీకి వెళ్ళి చదువుతారు. మనం కాలేజీకి వెళ్ళి చదవమంతే. కాకపోతే ఎగ్జామ్ వచ్చేసరికి మనం కష్టపడి రాయాల్సిందే. గ్యారంటీ పాస్ ఏమి ఉండదు. కాకపోతే సిలబస్ వచ్చేసేసరికి రెగ్యులర్ డిగ్రీ కంటే మన సిలబస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది గవర్నమెంట్ వాళ్ళే పెట్టారనమాట. గవర్నమెంటే పెట్టింది మనకి. ఇది ఏంటంటే చదువుకుంటూ, వృత్తి చేసుకుంటూ వృత్తి విద్యా కోర్స్ అనమాట ఇది. అంటే ఒక పని చేసుకుంటూ చదువుకుంటున్నారని గవర్నమెంట్‌కి అర్థము. సో, రేపొద్దుట సర్టిఫికేట్స్ కూడా దీనికి వాల్యూ చేస్తదనమాట. నా ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆగిపోయింది. నాకు మళ్ళీ చదువుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళందరికీ ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఏదన్నా హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు. మళ్ళీ మీ చదువుని కొనసాగించొచ్చనమాట. నాకు తెలిసి చదువుకున్న విలువ ఈ లోకంలో దేనికి లేదండి. చదువు ఉంటే ఈ లోకంలో ఎక్కడన్నా బతికేయొచ్చు. ఇంక బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మొగలై బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనం బిర్యానీ చేసుకున్నట్టు చేసేసుకొని కొంచెం చికెన్‌ని చిన్న చిన్న పీసెస్ కింద కోసుకొని చికెన్ అండ్ ఎగ్ డీప్ ఫ్రై చేసుకొని ఇంకా బిర్యానీ హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో అయితే మిక్స్ చేసేయాలనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈసారి అయితే మీరు ట్రై చేయండి. సరే మరి ఉంటాను. బాయ్ బాయ్.